ఈ అమ్మాయి వాళ్ళకు చూస్తుంటే ఇది ఇంతటితో ఆగేలా లేదు. రేపు పెళ్లి జరగక కూడా ఇలా గొడవలు పడాలంటే మా వల్ల కాదు. సుధా, వద్దు స్నేహ, ఇంతటితో ఆపేద్దాం. సుధా ప్లీజ్, ఐఎమ్ సారీ. పదండి వెళ్దాం. వస్తానన్నావుగా, చావు. నువ్వు చచ్చినా సరే ఇంటికి మాత్రం నిన్ను కోడలుగా చేసుకోను. అలాగే ఎంతసేపు ఉంటుందో ఉండనివ్వండి. ఏమి స్నేహ? అమ్మా, అమ్మా ఉషా, 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 అమ్మా ఉషా, ఏ ఉషా, 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 ఉషా. ఏమైందండి? ఏమో నాకు మాత్రం తెలుసు. ఒళ్ళంతా కాలిపోతుంది. రే, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయి. ఉషా, డాక్టర్ ఏం కాలేదు కదా? రాత్రంతా మంచులో ఉండటం వల్ల జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకురావడం మంచిది. లేదంటే ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేట్ చేస్తే నిమోనియాకి దారి తీయచ్చు. అయితే ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే. ఆగమంటుంటే అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? వదలండి, నేను వెళ్ళాలి. నన్ను ట్రీట్మెంట్ చేయనివ్వు. వద్దు, నాకే ట్రీట్మెంట్ వద్దు. చాలా నీరసంగా వెళ్తాను. వదలండి, ఆగమంటుంటే నన్ను వదలండి. నన్ను వదలండి. నా మాట విను. జరిగితే మీ అమ్మకి రేపు సమాధానం చెప్పుకోవాల్సింది మేము. నేను వెళ్ళిపోతాను, నాకేం వద్దు. వదలండి. నా గురించి ఎవరు ఫీల్ అవ్వద్దు. అత్తయ్య నన్ను కాదన్నాక నేనేమైపోయినా పర్వాలేదు. నన్ను నా ప్రేమని నమ్మనప్పుడు నాకేమైపోయినా పర్వాలేదు మావయ్య. వదలండి, నన్ను వదలండి. చెప్పు స్నేహ, దాని పరిస్థితి ఏమీ బాలేదు. ఇక్కడే ఉండమని చెప్పు స్నేహ, ప్లీజ్. స్నేహ చెప్పు స్నేహ.
స్నేహ, వదలండి, ప్లీజ్ నేను స్నేహ, దాని పరిస్థితి బాలేదు. ఒకసారి ఉండమని చెప్పు. ఉషా ట్రీట్మెంట్ చేయించుకో. లేదత్తయ్య, నన్ను నీ కోడలుగా ఒప్పుకునేంత వరకు నేను ఏ ట్రీట్మెంట్ చేయించుకోను. ముందు నేను చెప్పింది చేస్తావా చేయవా? చెయ్యను. నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పింది డాక్టర్. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకే ట్రీట్మెంట్ వద్దు. ఉషా నేను చెప్పింది చేయవా? వెళ్ళను. చేయవా? చేయించుకోను. చేయించుకోవా? చేయించుకోను. నేను చెప్పినా చేయించుకోవా? చేయించుకోను. అత్తగారిగా చెప్పినా చేయించుకోవా? చేయించుకో. ఏమన్నారు? అత్తగారిగా చెప్పినా చేయించుకోవా? ఏమన్నావు అత్తయ్య? అత్తగారులా అంటే నేను పెంకి ఘటానివి కదా రాక్షసి, సాధించుకున్నావు. నువ్వే నా కోడలివే, సరేనా? నిజంగా నిజంగా అత్తయ్య? నిజమే. ప్రామిస్. ప్రామిస్. ఇదేంటి మమ్మీ ఇలా ఒప్పేసుకుంది? ఇప్పుడు ఏం చేయాలి? అతన్ని తెచ్చి కోర్టు ముందు నిలబెట్టాలి. దట్స్ ఆల్. అతను తప్పించుకొని ఇన్ని రోజులైతే పట్టుకోకుండా ఏం చేస్తున్నారు? నమస్తే సార్. నమస్తే సార్. జేకే సార్. సార్ కూర్చో. జీకే, మనకిచ్చిన 48 గంటల్లో 24 గంటలు అప్పుడే గడిచిపోయాయి. ఈ రోజు రాఘవని సరెండర్ చేయాలి. ఎలా బాబాయ్? వాడు ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు. వాడు చెప్పడ్రా, ఎందుకంటే మనం సిన్సియర్ పోలీసులమైతే వాడు సిన్సియర్ క్రిమినల్. వాణ్ణి లొంగదీయటం నువ్వనుకున్నంత ఈజీ కాదు. ఇక నా వల్ల కావడం లేదు బాబాయ్. వాణ్ణి నేనే చంపేస్తాను. జీకే, నువ్వు ఆవేశపడకు. ఇది ఆవేశం కాదు బాబాయ్. అయినా ఓ క్రిమినల్ మన మీద పైచే సాధించడం ఏంటి? అలాంటప్పుడు మనకెందుకు చెప్పు ఈ కాకి డ్రెస్? మనం రూల్స్ పాటించాలరా, వాళ్ళకి అవసరం లేదు. అదే వాళ్ళకి మనకి ఉన్న తేడా. ఇక వాణ్ణి దాచిపెట్టి ఏమీ చేయలేం. కోర్టు ఆర్డర్ ప్రకారం వాణ్ణి అప్పగించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎలాగూ తప్పు చేసిన వాడిని అవుతాను కదా. ఆ తప్పేదో ఒకేసారి చేసి పట్టిస్తాను బాబాయ్. వాణ్ణి చంపితే కనీసం భూమికి భారం తగ్గించడం వాడినైనా అవుతాను. జీకే, నా మాట విను. నా వల్ల కావడం లేదు బాబాయ్. ఇంత చేసి ఆఫ్టర్ ఆల్ ఆ సముద్ర చేతిలో ఓడిపోవడం నాకు నచ్చడం లేదు. వాడి అంతు చూస్తాను బాబాయ్. జీకే, నన్ను ఆపొద్దు బాబాయ్. కోర్టు మనకింకా 24 గంటలు టైం ఇచ్చింది. వాడి చేత నిజం చెప్పించడానికి నాకు 20 నిమిషాలు చాలు. నోరెత్తి ఆ మర్డర్ చేసింది తనే నన్ను ఒప్పుకోకపోతే వాడిని చంపడానికి నాకు 2 నిమిషాలు చాలు. నిజం ఒప్పించైనా వాడిని తీసుకొని వస్తాను. లేదంటే వాడిని చంపి శవాన్నైనా అప్పగిస్తాను బాబాయ్. చెప్పోయా, ఏంటి విషయం? సార్,
ఆ జీకే మీ అబ్బాయిని చంపేలా ఉన్నాడు సార్. ఏంటి? అవును సార్, కోర్టు ఆర్డర్ ప్రకారం మీ వాడిని అప్పగించాల్సి వస్తుందని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. మీ వాడి చేత ఆ మర్డర్ చేయించాడని ఒప్పించాలని వెళ్ళాడు. తను ఒప్పుకోకపోతే చంపేస్తానని వెళ్ళాడు సార్. వాడు వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే సార్. సార్ రై ఆ జీకే ఇప్పుడు స్టేషన్ నుంచి బయలుదేరాడు. అవును సార్. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో చేయండి. అలాగే సార్. రై కొత్త వాళ్ళని పంపించు. వాడు ఎటు వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే సార్. రే, ఆఫీస్కి రాకుండా ఎక్కడేం చేస్తున్నావురా? కనిపించట్లేదా? గురి చూసి కొడుతున్నా. గురి తప్పుతున్నట్టుంది. టార్గెట్ రీచ్ అయ్యేదాకా విసురుతూనే ఉంటాను. ఖచ్చితంగా రీచ్ అయి తీరుతుంది. రే, ఇక నీకు ఆ ఛాన్స్ లేదురా. ప్రస్తుతం నీ పెళ్లి వస్తూ ఫిక్స్ చేశారు కదా. సంధ్య లాంటి అమ్మాయిలను గురిజూసి టార్గెట్ చేసే అవకాశం ఇక నీకు పోయినట్లే. రాయ్, నా టార్గెట్ ఈ పెళ్లి చెడగొట్టడం కోసమేరా. పెళ్లి చెడగొట్టడం ఎందుకురా? ఎందుకేంటి? లేకపోతే ఆ వర్షం ఎలా చేసుకుంటాననుకున్నావురా? ఆ అమ్మాయికి ఏమైందిరా? సంధ్య కంటే ముందు తనకే లైన్ వేసావు కదా. అయినా తనే నిన్ను కావాలని కోరుకుంటుంది. మీ అమ్మను కూడా ఒప్పించింది కదా. మా అమ్మను ఒప్పిస్తే నేను ఒప్పుకుంటానా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా. కారణం ఏంటో? నేనంటే పిచ్చిగా వెంటపడే వాళ్ళని చేసుకుంటాం కానీ నా గురించి తెలిసిన వాళ్ళు ఎలా చేసుకుంటాను రా? ఆ ఉషకి నా గురించి బాగా తెలుసు. దాన్ని చేసుకుంటే నా ఫ్రీడమ్కి నేను ఉరేసుకున్నట్టే. అందుకే ఈ పెళ్లి జరగనివ్వను. మరి మీ అమ్మ మాటిచ్చింది కదరా, ఏం చేస్తావు? అందుకే ఆలోచిస్తున్నాను రా. నేను ఈ పెళ్ళే వద్దంటే ఆపుతుంది. కారణం ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. తీగలాగితే డొంకంతా కదులుతుంది. అందుకే ఏం చేస్తే పెళ్ళి ఆగుతుందా అని ఆలోచిస్తున్నాను. రే సంజయ్, నాకెందుకో నువ్వు ఈ పెళ్లి చేసుకోవటం మంచిదనిపిస్తుందిరా. ఉషా ఇదివరకటి మంచి కాదురా.
ఆ రాఘవ విషయంలో బాగా దెబ్బతింది. అది నీకు ప్లస్సే కదా. రే, పైగా సంధ్య ఎవరో కాదురా, సోయానా ఉషకి చెల్లెలవుతుంది. రేపు తన గురించి తెలిసే సమయానికి ఉష నీకు భార్య అయితే నువ్వు సేఫ్ అవుతావు కదా. ఒక్కసారి ఆలోచించు. షటప్. ఆ సంధ్య గురించి తెలుస్తుందని దీన్ని పెళ్లి చేసుకోవాలా? నాన్ సెన్స్. ఆ రాఘవ యదవని తెలిసాక నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అంటే వాడు మంచోడై ఉంటే? రేయ్, మా అమ్మ నన్ను చేసుకోమని అడిగితే ఎన్ని మాటలందో నాకు తెలుసురా. నేను తిరిగిపోతున్న దాంతో నేనెలా కాపురం చేస్తాను? ఆ? ఛే! రే, అదే ఒకప్పుడు లేరా, ఇప్పుడు తను మారిపోయిందిరా. కానీ నేను మారను. ఏ మగాడైనా తనకి సరెండర్ అయ్యే అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు కానీ తలనొప్పిగా మారే అమ్మాయిని చేసుకోవాలనుకోడు. అయినా ఉన్నట్టుండి నేనంటే ప్రేమని చెప్పిందంటే నేను నమ్మనురా. ఈ పెళ్లి జరగకూడదంతే. రే, మీ మమ్మీకి కాదని చెప్పలేవు. ఓ పక్కన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇంకెలా ఆపుతావురా? అది నీ వల్ల కాదులే. ఎస్. తగిలింది. ఏంటి యారోనా? కాదురా, ఐడియా. నా తప్పు లేకుండా ఈ పెళ్లి ఆగిపోతుంది. చూస్తూ ఉండు. అదెలారా? ఒక ఐడియా ఒక జీవితాన్నే కాదు, చాలా జీవితాన్ని మారుస్తుంది. వెయిట్ అండ్ సీ. ఏరా వదలరా! జీకి వదలు!
నోర్మోయ్ ఏమనుకుంటున్నాడు రా నీ బాబు? నీ గురించి బయటికి చెప్పకపోతే కేసు పెడతాడా? నేను నిన్ను జాగ్రత్తగా బయటికి తీసుకొని వెళ్ళి అప్పగించాలి. నిన్ను ఇలా కాదురా.